ప్రభుత్వ పాలన పైన ప్రశ్నించిన గలము నిరుపేద బతుకులకు నీవే బలము రాణి రుద్రమ్మను తలపించే నీ పోరు ఘనమై సాగేను నీ వెంటే జనమో నన్ను నిత్యం ప్రజల ప్రభుత్వ పాలన పైన ప్రశ్నించిన గలము నిరుపేద బతుకులకు నీవే బలము రాణి రుద్రమ్మను తలపించే నీ పోరు ఘనమై సాగేను నీ వెంటే జనమో నన్ను నిత్యం ప్రజల ప్రభుత్వ పాలన పైన ప్రశ్నించిన గలము నిరుపేద బతుకులకు నీవే బలము రాణి రుద్రమ్మను తలపించే నీ పోరు ఘనమై సాగేను నీ వెంటే జనమో నన్ను నిత్యం ప్రజల ప్రభుత్వ పాలన పైన ప్రశ్నించిన గలము నిరుపేద బతుకులకు నీవే బలము రాణి రుద్రమ్మను తలపించే నీ పోరు ఘనమై సాగేను నీ వెంటే జనమో నన్ను ప్రభుత్వ పాలన పైన ప్రశ్నించిన గలము నిరుపేద బతుకులకు నీవే బలము రాణి రుద్రమ్మను తలపించే నీ పోరు ఘనమై సాగేను నీ వెంటే జనమో నన్ను నిత్యం ప్రజల ప్రభుత్వ పాలన పైన ప్రశ్నించిన గలము నిరుపేద బతుకులకు నీవే బలము రాణి రుద్రమ్మను తలపించే నీ పోరు ఘనమై సాగేను నీ వెంటే జనమో నన్ను నిత్యం ప్రజల ప్రభుత్వ పాలన పైన ప్రశ్నించిన గలము నిరుపేద బతుకులకు నీవే బలము రాణి రుద్రమ్మను తలపించే నీ పోరు ఘనమై సాగేను నీ వెంటే జనమో నన్ను నిత్యం ప్రజల అందరికీ నమస్తే. ఈరోజు పరిగి మున్సిపల్లోని ఎలక్షన్లో భాగంగా ఇక్కడ 17వ వార్డు అయినటువంటి ఎదిరా కృష్ణయ్య గారు వారి సతీమణిని అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. వీళ్ళని గెలుపు కోసం పరిగి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి గారి సతీమణి కొప్పుల ప్రతిమారెడ్డి గారు వారి గెలుపు కోసం రాత్రి సమయంలో కూడా ప్రచారం చేయడం జరుగుతుంది. ఇంటింటి ప్రచారంలో భాగంగా తనతో కొన్ని మాటలు అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం, ప్రచారం ఏ విధంగా జరుగుతుంది మేడం ప్రస్తుతం? చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఎందుకంటే మొన్న జరిగిన ఎలక్షన్లతోటి ప్రజలు ఎంతో నేర్చుకున్నారు. తెలిసి తెలియక తప్పు చేసినాం మేడం, మేము ఇప్పటి నుంచి మళ్ళీ మేము చేయము, ఖచ్చితంగా మేము కారు గుర్తు కోటేస్తాము. ఎందుకంటే ఏదో ఆశపడి వేసినాము అని పాపం వాళ్ళు రిగ్రెట్ అయ్యి ఏడవడం చాలా జరుగుతుంది. కానీ నిజంగా చెప్పాలంటే కృష్ణకి కోసం తిరగడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మంచి చేసే వ్యక్తి. ఏ అవసరం ఉంది, ఏ టైంలో, ఇప్పుడు రాత్రిపూట నేను తిరుగుతున్నాను మీరు చెప్తున్నారు, కానీ ఏ రాత్రి అయినా వచ్చి పనిచేసే వ్యక్తి కోసం ఒకరోజు తిరగడంలో తప్పు లేదని నేను అనుకుంటున్నాను. ఇంకొక విషయం మేడం, మీరు కృష్ణన్న కోసం అడుగుతున్నారు కదా, ఆల్రెడీ ఒకసారి కౌన్సిలర్గా చేశాడు, రెండోసారి అవకాశం ఇస్తారంటారా ప్రజలు? అసలు తప్పకుండా ఇస్తారు. ఎందుకంటే మంచితనాన్ని పొడగొట్టుకోరు, పొద్దున్న లేస్తే మన కోసం హార్డ్ వర్క్ చేసే మనిషిని ఎవరు వద్దనుకోరు. ఇంకోటి కృష్ణ గురించి తెలియదు ఎవరికి లేదు. ఇప్పుడు 17వ వార్డు అయితే ఖచ్చితంగా కృష్ణనే గెలుస్తున్నాడు. ఎందుకంటే నేను ఇప్పుడు ప్రతి ఇంటికి తిరిగిన, ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి, కృష్ణ వార్డు మొత్తం తిరగడం జరిగింది. అందరూ కూడా మా కృష్ణ చాలా మంచిగా పనిచేస్తాడు, మా కోసం అన్నీ చేస్తాడమ్మా, ఇంకా మీరు కృష్ణకు అండగా ఉన్నారు, మేము ఖచ్చితంగా ఇస్తామని చెప్తున్నారు. ఇంకొక విషయం మేడం, ప్రస్తుతం అంటే కాంగ్రెస్ వాళ్ళందరూ అనేది ఏంటంటే బీఆర్ఎస్కు స్టేట్లో లేదు, సెంట్రల్లో లేదు, సేమ్ పదాన్ని కాంగ్రెస్ వాళ్ళు వాడుతున్నారు, బీజేపీ వాళ్ళు వాడుతున్నారు. మేడం, దీనిపైన మీరు ఎట్లా స్పందిస్తారు? ఎక్కడ లేకున్నా మీకు వచ్చే మున్సిపల్లో మీకు వచ్చే ఫండింగ్ ఎక్కడైనా కూడా మీకు పార్టీ ఉన్నా లేకపోయినా సేమ్ ఫండింగ్ ఉంటుంది. మీరు చేసే పనులకి అదే ఉంటుంది. వాళ్ళున్నా అదే పనులు చేస్తారు, మా వాళ్ళున్నా అదే పని చేస్తారు. ఇంకొకటి వాళ్ళు చేసే తప్పులను ప్రశ్నించే వాళ్ళు ఒకళ్ళు ఉండాలి కదా, దాని కొరకని కూడా ఖచ్చితంగా ఓట్లు వేస్తారు, మా వాళ్ళని గెలిపిస్తారని మాకు గట్టి నమ్మకం ఉంది. మేడం, మీరు చూసిన ఈ 18 వార్డులలో మీరు గెలిచే అవకాశాలు ఎన్ని ఉండొచ్చు మేడం? 18 మాకే వస్తాయమ్మా ఖచ్చితంగా. అంత వ్యతిరేకత ఉన్నది కాంగ్రెస్ మీద. కృష్ణన్న గురించి ఓటు అడగాలంటే ఆయన గురించి ఏం చెప్తారు మేడం? ఇంకా ఇంతకన్నా మంచి వ్యక్తి మీకు దొరకడని నేను చెప్తామ్మా. ఎందుకంటే చాలా వెల్విషరు, ప్రతి ఒక్కరి గురించి మంచి ఆలోచన చేస్తాడు. వాళ్ళ నాన్న ఎంత పేరుందో దానికంటే మంచి పేరు కృష్ణకుంది. థ్యాంక్ యూ మేడం. అందరికీ నమస్కారం అండి. ఒకటే ఒక విజ్ఞప్తి అందరికీ, మన 17వ వార్డు అభ్యర్థి అయిన పద్మకృష్ణ ప్రతి ఒక్కరికి మంచి చేస్తారు. ఆయన కోటేసి అందరు కూడా భారీ ఎత్తున మంచి మెజార్టీ తోటి గెలిపించాలని కోరుకుంటున్నాను.